నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ దైవమిచ్చిన బంధం. రచించిన వారు శ్రావణి గారు. బస్సు విండోలో నుంచి బయటకు చూస్తుంది అఖిల. 6 నెలల కిందటి సంఘటన వద్దన్న కళ్ల ముందు మెదులుతుంది. తెరలు తెరలుగా తన ముందు మెదులుతున్న జ్ఞాపకాలు. నీకు నాకు కుదరని పని అని ఎన్నిసార్లు చెప్పాలి? విసిగించక వెళ్ళు. ఎప్పటిలాగూ కసురుకుంటూ మొహాన్ని కందగడ్డలా చేసుకుని కళ్ల నుండి చింతనిప్పుల్లాంటి చూపులను విసురుతూ ముందుకు సాగింది అఖిల. అదంతా తనకు అలవాటే అన్నట్టు సన్నగా నవ్వుతూ వెళ్లిపోయాడు అరవింద్. అఖిల చూడ్డానికి నల్లగా ఉంటుంది. మెడలో నల్లదారం, దానికో ఆంజనేయస్వామి బిళ్ళ, చేతికి మట్టిగాజులు, వేలికి రాగితో చేసిన లక్ష్మీదేవి ఉంగరం, నుదుటున దోసగింజలా పెట్టుకున్న తిలకం, దాని కింద కుంకుమ, కళ్లకు కాటుక, కాళ్లకు మాత్రం గల్లుమని సవడి చేసే మువ్వల పట్టీలు. ఎలా చూసినా తనలో గొప్పగా చెప్పుకోవడానికి, చూపించడానికి ఖరీదైన వస్తువు లేదు. కాని అరవింద్ మాత్రం గత ఏడాదిగా వెంటపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు అలాగే వెంటపడ్డాడు. అఖిల ఎప్పటిలా తిట్టి వెళ్లిపోగానే వెనుక నుండి వచ్చి భుజం మీద చెయ్యేసి, మామా ఏంట్రా ఇది? తనేదో హీరోయిన్ లెక్క ఫీల్ అవుతుంది. ఏడాది నుండి వెంటపడుతున్నావు. ఏముందిరా తనలో? అందమా లేదు. అలాగని బాగా ఉన్నవాళ్లా కాదు. ఏం చూసి పెంచుకున్నావురా ప్రేమ? అడిగాడు రోహిత్. ఏంటే అదృష్టం వచ్చి గుమ్మం ముందు నిలబడితే కాదు పొమ్మంటున్నావు? నీలాంటి వెర్రిదాన్ని నేనెప్పుడు చూడలేదు. అయినా అరవింద్కు ఏం తక్కువ? బాగా చదువుతాడు. రేపో మాపో చదువు అవగానే వాళ్ళ నాన్న కంపెనీకి వాడే వారసుడు. కుర్రాడు కూడా భలే ఉంటాడు. వంకలు పెట్టడానికి ఏం దొరకదు కూడా. అలాంటిది కాదు పొమ్మంటున్నావు ఏంటి? ప్రశ్నల వర్షం కురిపించింది జ్యోతి. ఏమీ తక్కువ లేదు కాబట్టే అలాంటి మనిషి జీవితంలోకి వెళ్లాలంటే భయపడాలి. ఎందుకో తెలుసా? ఆశపడేది మనసైతే తరువాత ఎలాంటి పరిస్థితి వచ్చినా అనుభవించాల్సింది ఈ శరీరమే. వాళ్ల స్థాయికి సరిపోమని తెలిసినప్పుడు అటువైపు చూడకూడదు. క్లాస్కు టైం అవుతుంది, వెళదాం పదా అని ముందుకు కదిలింది. చాటుగా విన్న అరవింద్ ముందుకొచ్చాడు. స్థాయి అనేది ఆర్థిక పరంగా చూడకూడదు అఖిల. డబ్బు అనేది మనిషిని గొప్పవాడని చెబుతుందేమో కాని గుణం మాత్రం ఆ డబ్బు ఎంత పెట్టి కొన్నా కూడా రాదు. అందరూ నిన్ను నల్లగా ఉన్నావంటారు, నాకు మాత్రం వెన్నెల రాత్రిలా కనబడతావు. ఎంత చల్లగా హాయిగా ఉంటుంది కదా. ఏమిటి ఆ డ్రెస్ అంటారు అందరూ నిన్ను చూసి. కాని నువ్వు ఆ తోటలో విరిసి స్వేచ్ఛగా ఊగుతున్న ముద్దబంతిలా కనిపిస్తావు. ఇప్పట్లో మొహాలకే కాదు మనసులకు కూడా రంగులేసుకుని ముసుగులో అన్నీ అనేస్తూ బయటకు మాత్రం లిప్స్టిక్ నవ్వులు నవ్వుతారు. కాని నువ్వు మాత్రం ఆ పల్లె చెట్ల కొమ్మల్లో కోయిలలా నవ్వుతూ విరబయిస్తూ ఉంటావు. నీకు ఒకవేళ డబ్బు అనేది కారణమైతే ఇదిగో ఈ చదువు అవ్వగానే సొంతంగా ఉద్యోగం చేసుకుంటూ పైకి ఎదుగుతాను. కాని జీవితానికి అర్థం చెప్పగలిగే నీలాంటి అమ్మాయిని నేను వదులుకోను. ఇప్పుడు కూడా నీకు నేను నచ్చకపోతే ఇక ఎప్పుడు నీకు కనిపించను అని వెళ్లిపోయాడు. బస్సు కుదుపులకు తన భుజం మీద వాలిన మనిషి వైపు చూసింది. పసిపిల్లాడిలా నిద్రపోతున్న అరవింద్ 3 ముళ్ల బంధంతో జీవితంలో ఒకరికి ఒకరుగా ఉండాలని, 7 అడుగుల దారపోగును ఎన్నెన్నో జన్మల బంధానికి వారసత్వంగా రావాలని అనుకుంటూ అతని ముంగురలను మెల్లగా సవరిస్తూ తన జీవితంలో మర్చిపోలేని రోజును గుర్తు తెచ్చుకుంటూ తను కూడా నిద్రలోకి జారుకుంది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.